పెద్దలు ప్రసాద్ గారు, గౌరవనీయులు రాయల్ గారు, బాల్సాని గారు, కిషోర్ గారు, సాధు గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా మండల సమన్వయ కమిటీ సభ్యులు దీప్లా గారు, పెద్దలకి ఈనాడు ముఖ్యులుగా పార్టీని ఎంతో కాలం భుజాన్ని వేసుకొని గ్రామాల్లో అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రియమైన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఈరోజు రాజకీయపరమైనటువంటి అంశాల మీద మీతోటి చర్చించి మీ ఆలోచనలు తీసుకొని మీ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రెసిడెంట్ గారు ఇందాక ఆయన గారి ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు. రాష్ట్ర పార్టీ కూడా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజున సంస్థాగతంగా బలోపేతం చేయటం కోసం జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని సమాయత్తం చేస్తున్నారు. మీరు కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశాలనుసారం మీ గ్రామాల్లో కేవలం ఈ సమన్వయ కమిటీ ఎందుకు వేసామనంటే, మనం రేపు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి కొంత సమన్వయం చేయటం కోసం ముఖ్యుల్ని మీకై మీరు కూర్చొని పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్నా, మంచి రావాలన్నా, చెడ్డ రావాలన్నా యంత్రాంగం సక్రమంగా లేదు కాబట్టి అప్పటిదాకా మనకి పర్మనెంట్ కమిటీలు వచ్చేదాకా మీరు మీ 4-5 పంచాయతీలు మీరు చూడండి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా సమన్వయం చేయండి. మనోళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. పార్టీలో ఏదైనా అవసరం వస్తే జిల్లా పార్టీని సంప్రదించి, ఇప్పుడు అరీఫ్ గారు చెప్పారు ముస్లిమ్స్కి అందుట్లో స్థానం రాలేదని, అది కేవలం 7-8 మందితోటే వేసుకున్నారు కాబట్టి రాలేదు. రేపు మనకి 10 కమిటీలు వస్తాయి, అనుబంధ సంఘాలు వస్తాయి, పార్టీ కమిటీలు వస్తాయి, అదేవిధంగా ప్రభుత్వ కమిటీల్లో కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కూర్చొని ఈ యొక్క మండల కమిటీని, గ్రామ కమిటీలని, అదేవిధంగా జిల్లా పార్టీలో ఎవరు ఉండాలి, అనుబంధ సంఘాల్లో ఎవరు ఉండాలి, మన మండలం మాత్రం మీరు నిర్ణయించుకొని జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇస్తే పనిచేసేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా కాల్ వేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది, నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు. కాబట్టి దయచేసి ఎవ్వళ్ళం కూడా తొందరపడాల్సిన పని లేదు, తొట్టుపాటు పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. పార్టీ అధికారంలోకి ఉంటే అందరికీ పదవులు ఉన్నట్టే. దీని ద్వారానే రేపు మీ అందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాధికారం పరంగా రాజ్యాంగబద్ధంగా మీకు రేపు సర్పంచులు, ఆ గ్రామంలో ఒక 10-15 మంది వార్డు మెంబర్లు, సహకార సంఘాలు, డైరెక్టర్లు, ఈ రకంగా పదవులు తీసుకొని మళ్ళీ మీరు ఆ స్థానంలో కూర్చుంటే మాకు మీరు ఇచ్చినటువంటి స్థానానికి ఒక గుర్తింపు, ఒక ఆనందం, ఒక గౌరవం. నేను ఎమ్మెల్యే కావటమో, నేను మంత్రి కావటమో, కొద్దిమంది అధికారం చెలాయించటమో కాదు. ఈ పార్టీలో కష్టపడ్డటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ఆ వార్డులో, ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ జిల్లాలో గుర్తింపు వస్తే అది పార్టీకి బలం. ఆ యొక్క నాయకత్వం చిరకాలం, చాలా కాలం పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలు స్థిరంగా నాయకత్వాన్ని నిలుపుకుంటారు కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఆ పార్టీలు నిలబడుతున్నాయి. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఉన్నటువంటి దళిత బహుజన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదల కోసమే ఈ పార్టీ పుట్టింది. అందుకని అధికారం ఎన్ని సంవత్సరాలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టగలిగే శక్తి ఎవరికి లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కులగణన జరిగింది. ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. అందుకనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలు ఇంతమంది ఉన్నారు, ఈ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వాలని చెప్పిన తర్వాతనే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా కులగణనకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల దక్కింది. అందుకనే భారతదేశం మొత్తానికి ఆయన పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు
అధికారం వచ్చినా, స్వాతంత్రం వచ్చినా, 75 సంవత్సరాలు దాటిపోయినా అందరికీ అవకాశాలు రాలేదనే రాహుల్ గాంధీ గారు ఈనాడు కులగణనకి భారతదేశం మొత్తానికి ఒప్పించారు. నేను రేపు మళ్ళీ కర్ణాటకలో జరగబోతా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం చేయాల్సిన పరిస్థితిని దాపురించింది. దాని ద్వారా రేపు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అసెంబ్లీలో, మీరు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నా రాష్ట్రంలో 42 మంది వెనకబడ్డ వర్గాలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి నేను రాజ్యాధికారం ఇస్తానని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తుంది. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ మీరు చూశారు. మన చిన్నప్పటి నుంచి కులాల పంచాయతీ జరిగింది. ఆ కులంలోనే మేము వెనకబడ్డాం, మేము ముందుండాం, మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి దెబ్బలాడి పోరాటాలు చేస్తే మొన్న కేటగరైజేషన్ కూడా మనమే చేశాం, మనమే ముందు అమలు చేశాం. వాళ్ళకి ఉద్యోగాలతో పాటు రాజ్యాధికారంలో కూడా వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాలి అని చెప్పి ఎస్సీలను కూడా మనం ఫైనల్ చేసి పెట్టాం. అంటే సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కులగణన, అదేవిధంగా ఒక పక్క ఎస్సీ కేటగరైజేషన్, ఈ రెండు పూర్తి చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సమస్యలు చెప్పారు. మీరు అభివృద్ధిని గురించి నాకు గుర్తు చేయటమే, చేసిన పనులు అయినయా లేదా, చెప్పిన పని అయిందా లేదా. నేను మీ గ్రామానికి ఇప్పటికీ 536 రోజులు అయింది నేను అధికారంలోకి వచ్చి. మీ దగ్గరికి 236 సార్లు వచ్చా, 260 సార్లు వచ్చా. అంటే రోజు ఇడిచి రోజు మీ నియోజకవర్గానికి వస్తున్నా, రోజు ఇడిచి రోజు అన్ని నియోజకవర్గాలకి వెళ్తున్నా, అన్ని జిల్లాలకి వెళ్తున్నా, అన్ని రాష్ట్రాలకి అవకాశం ఉన్న కాడికి వెళ్తున్నా, 2-3 దేశాలకు కూడా వెళ్ళొచ్చిన. అయినా సరే రోజు ఇడిచి రోజు ఖమ్మం నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నా. అది డివిజన్లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, మీటింగ్ కావచ్చు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, నాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం జన్మలకి మర్చిపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. నా కోరిక గోదావరి జలాలు ఖమ్మం ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేయాలి. అదేవిధంగా భారతదేశంలో జాతీయ రహదారులు నెట్వర్క్ ఉన్నటువంటి ఏకైక జిల్లా, నెంబర్ 1 జిల్లా మన ఖమ్మం జిల్లా కావాలనేది నా ఆకాంక్ష. వాటన్నింటినీ పూర్తి చేసేటటువంటి బాధ్యత నాకు మళ్ళీ వచ్చింది. అదేవిధంగా మీ గ్రామాల్లో మీరు రజబలి నగర్ కావచ్చు, దోనబండ కావచ్చు, లేకపోతే కొర్లబొడుతండా కావచ్చు, ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా నేనే తీసుకున్నా ఆ రోజుల్లో కూడా అపోజిషన్లో. అదేవిధంగా ఇప్పుడు రహదారులు వేసే కార్యక్రమం కూడా నేనే చేసి పెట్టాను. ఇంకా మిగిలిన డొంక రోడ్లు ఉన్నాయి. మీకు ఈ నెలలోనే ఇంకొక 50 కోట్లు మీ మండలానికి డొంక రోడ్లు అన్నీ వస్తాయి. మీరు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషను, అది అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, డొంక రోడ్డు కావచ్చు, ఇంకేదైనా చిన్న పనులు కావచ్చు, మొత్తం పూర్తి చేసేదానికి ఇంకా 3.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన టైం నాకుంది. కాకపోతే ఈలోపుగా నన్ను గెలిపించిన మనుషులు, నా పార్టీ మనుషులు, కాంగ్రెస్ కష్టపడ్డటువంటి మనుషులు ఆ పంచాయతీ సీట్లో కూర్చోవాలి. సర్పంచ్గా నేను వాళ్ళని చూసి ఆనందించాలి. అదేవిధంగా ప్రతి పదవిలో కూడా మీరే ఉంటే నాకు అంతకంటే మీరు చేయాల్సిన పని ఏది లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చెప్పినవన్నీ చేసే బాధ్యత నాది. మీరు గ్రామంలో ప్రజల్ని మెప్పించి ఒప్పించి మీరు పదవిలో కూర్చోవలసిన బాధ్యత మీది. ఇప్పటికే 500-600 కోట్ల రూపాయలు ఈ మండలానికి తీసుకొచ్చాం. ఇంకొక 500-600 కోట్లు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి చేయించే బాధ్యత నాది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రమేష్ గారు కొంతమంది అడిగారు, ఏ పథకాలు ఏ రకంగా జరుగుతున్నాయో. గత సంవత్సరంన్నర కాలంగా భారతదేశంలో చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, కష్టాల్లో ఉన్న, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి వెళ్ళినా, మనం వడ్డీకే 6-7 వేల కోట్లు ప్రతి నెల కట్టాల్సిన అవసరం ఉన్న డిఫిసిట్ బడ్జెట్లో కూడా 36,000 కోట్లు నేరుగా ఈ 18 నెలల్లో రైతుల జేబుల్లోకి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. 21,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం, రైతు భరోసా కింద 10,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమా కింద 3,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇంకా పథకాలు కొత్తయండి, పాత పథకాలు కొనసాగిస్తున్నాం. ఎప్పుడు కూడా భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాత్రమే దేశం మొత్తం రుణమాఫీ జరిగింది 70,000 కోట్లు దేశం మొత్తానికి. ఇప్పుడు
ఒక తెలంగాణలోనే 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో. ఏ రాష్ట్రం కూడా అంత ధైర్యం చేయలేదు. 2 లక్షల వరకు ఇస్తానని చెప్పాడు, అంతవరకు ఇచ్చాడు. మాకు వచ్చిన పేర్లన్నీ కూడా సమతూకం చేశాం. పైన ఉన్నటి వాటికి 2 లక్షల వరకు ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకున్నారు. రైతు భరోసా కూడా వాళ్ళు ఎగ్గొట్టెళ్ళినా కూడా 10,000 కోట్లు మీ ఖాతాలో వేశాం. రైతు బీమా కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఇందాక చెప్పినటువంటి డ్రిప్ కానీ, మెకనైజేషన్ కానీ, సబ్సిడీలు కానీ, విత్తనాలు కానీ, మీరు పండించిన ప్రతి పంటని కూడా గిట్టుబాటు ధరకు కొని సంవత్సరానికి 10,000 కోట్లు నష్టం వస్తున్న గవర్నమెంట్కి రైతులు నిలబెట్టాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను నిన్న ఉదయం కూడా చెప్పొచ్చా, అన్నా మృగశిర కార్తె వచ్చింది, ఇవాళ ఇది పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి. మీరు ఈ రోజున నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ విత్తనాలు పెట్టే లోపల, నాట్లు వేసే లోపలనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ అన్న నేను రేపు ఎల్లుంట్లో కూర్చొని ఆర్థిక మంత్రితోటి గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోటి సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇబ్బందే, ఒక పక్క ఉద్యోగస్తులు వాళ్ళ బాకీలు మీరు మనం చూసారు, 5 డిఏలు ఇవ్వాలి, 10,000 15,000 కోట్లు వాళ్ళకి కట్టాలి. పాత బిల్లులు 40,000 కోట్లు కట్టాలి, పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు కట్టాల్సినవి, R&B, ఇరిగేషను, మిగతా శాఖల్లో. ఇంకా పెన్షనర్స్కి ఒక 10,000 కోట్లు కట్టాలి. అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలన్నీ కూడా మన మీద పడ్డాయి. అయినా సరే ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాడు. వాళ్ళనే ముఖ్యమంత్రిని మనం బలోపేతం చేయాలి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి అని అంటే మన రాష్ట్ర పరిపాలన కానీ, అదేవిధంగా పథకాలు కానీ దేశానికి ఆదర్శంగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా మాకు తెలంగాణ మోడల్ కావాలని అడిగే పరిస్థితి వచ్చింది మోడీ గారిని. అందుకని ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఒత్తిడికి కులగణన మొదలుపెట్టాడు, ఎస్సీ కేటగరైజేషన్ మొదలుపెట్టారు. అందుకనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కొన్ని కష్టాలున్నా కూడా వెనకడుగేసే ప్రశ్నే లేదు. మీరు ఇందాక చాలామంది దేవసింగ్ లాంటి వాళ్ళు చెప్పారు, మన పథకాలని మీరు ఏ ఊరు కావూరు, ఇందాక పూర్ణాల గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమందికి రుణమాఫీ జరిగింది పేర్లతో సహా చదివాడు. ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, ఎంతమందికి తెల్ల కార్డులు ఇచ్చాం, ఎంతమందికి ఇళ్ళు ఇచ్చాం, ఆ ఊళ్ళో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్ణ నోట్ చేసి పెట్టుకొని ఆ పేర్లతో సహా చదివారు. ఇవ్వాలి, ఇంకా పేదవాళ్ళు ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు 3,500 ఇళ్ళు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీకు చెప్పాను, నిరుపేద ఇవ్వండి, గుడిసెలు ఉన్నోడికి ఇవ్వండి, ముందు గుడిసెలు ఉన్నోళ్ళని పట్టుకొని రండి అని సమన్వయ కమిటీకి చెప్పాను. మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీకు కూడా చెప్పాను, ఇద్దాం. మళ్ళీ కొద్ది రేకులు ఉన్నోళ్ళకో వాళ్ళకో ఆసరా ఉన్నోళ్ళకి నెక్స్ట్ సీజన్లో ఇచ్చుకుందాం. కాబట్టి ఖమ్మం నియోజకవర్గంలో జనాభా ఎక్కువ, దగ్గరగా 4-5 లక్షల మంది జనాభా ఉన్నారు. చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల నుంచి పేదలు వచ్చి పనిచేసుకుని బతికే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కట్టాల్సిన అవసరం ఉంది. గతంలో నేనున్నప్పుడు సుమారు 10,000 ఇళ్ళు శాంక్షన్ చేసా, ఇంకా అందుట్లో కొన్ని కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అద్దెలకు ఉండి ఎక్కడోసారి కడుపు నింపుకునేటటువంటి పేదలు ఉన్నారు. కాబట్టి మీ మండలం ఒక ఎత్తు, కార్పొరేషన్ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇంకా మీకు వెసులుబాటు వచ్చేటట్టుగా నేను కార్యక్రమాలు చేసుకోగలుగుతాను. రేపు మీ మండలం ఇప్పుడు బంగారపు తునక అయింది. ఇందాక నేను అడిగితే ఇక్కడ ఎంత అవుతుంది అంటే మీరు గొనలేరు రండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఏ తారా? ఎందుకంటే అభివృద్ధి వస్తూ ఉంటే, రహదారులు వస్తూ ఉంటే, ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉంటే, ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తున్నా, ఏ జిల్లా వాడైనా సరే, అటు కొత్తగూడెం కావచ్చు, నల్గొండ కావచ్చు, కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఎక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకుంటే వాళ్ళందరూ పిల్లా జిల్లా కూర్చొని భార్యతో ఆలోచిస్తే మనం ఖమ్మం పోదాం, ఖమ్మం మంచిగా ఉందని చెప్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేసుకొని ఆనందంగా బతికేటట్టు ఉండాలి. రాజకీయ పార్టీలు ఎన్నున్నా కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలి. అభివృద్ధిని కొనసాగించేటట్టుగా ఉండాలి. అభివృద్ధి ముందుకెళ్తా ఉంటే ఖమ్మం ఇంకా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది. ఈనాడు హైదరాబాద్ తోటి పోటీగా మన సుఖ సంతోషాలతో ఉండాలి. అందుకని ఇబ్బందులు వస్తుంటాయి. మన ఇంట్లో ఎన్నైతే కష్టాలు వస్తాయో ప్రభుత్వానికి అంతకంటే 100 కష్టాలు వస్తాయి. మీరు ఇంట్లో ఎట్లా సరి చేసుకుంటున్నారో ఊళ్ళో అట్లా సరి చేసుకోండి. ఊళ్ళో ఎట్లా సరి చేసుకుంటున్నారో మండలంలో అట్లా సరి చేసుకోండి. మండలాన్ని, నియోజకవర్గం అందరం కలిసి సరి చేసుకోవాలి.
అందరూ మనోళ్లే పదవుల్లోకి రావాలి, పరిపాలన సక్రమంగా జరిగేటట్టుగా చూడాలి. అదే వేరే పార్టీలు వస్తే మన పథకాలని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, పేదలకు అందకుండా చేసే అవకాశం వస్తుంది, సరైనటువంటి వాళ్ళకి న్యాయం జరగని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు సర్పంచ్, అక్కడ ఎవరుంటే వాళ్ళకి మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఎంపీటీసీయో మండల ప్రెసిడెంటో ఎంపీపీయో చెప్పని పనులు నేను చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ నా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ కుర్చీలో కూర్చుంటే మనకు కావలసినటువంటి నిరుపేదకు అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మీ పదవులు ముఖ్యం, మంత్రి పదవుల కంటే కూడా మీ గ్రామ పదవుల్లో ఉండేవాళ్లే ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి న్యాయం చేసే శక్తి కానీ, ఆలోచన కానీ, ఆ అవగాహన కానీ మీకు తప్ప మాకు ఉండదు. ఆ దొనబండలోనో లేకపోతే కొర్రలబోడు తండాలో ఎవరు పేద, ఎవరికి ఇల్లు కట్టాలి, ఎవరికి పెన్షన్ ఇవ్వాలి, ఎవరికి కార్డు ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలనేది మీకు తెలిసినంత భగవంతుడికి కూడా తెలియదు. అందుకని ఇందాక చాలామంది మిత్రులు నాకు సంతోషం వేసింది. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కోరికలున్నా అందరం కలిసి ఉంటేనే మనం విజయం సాధిస్తామని చెప్పారు. మీరు అదొక్కటి ఐకమత్యంగా ఉండే ప్రయత్నం చేయండి. పదవులు వాటంతటికి అయ్యే వస్తాయి. ఉరుకులు పెడితే పదవులు రావు, ఆరాట పడితే పదవులు రావు, కంగారు పడితే పదవులు రావు, తొందర పడితే ఇబ్బంది అవుతుంది. అందుకని పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా అందరికీ గౌరవం దక్కాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని నటరాజన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఆమె గారు సీరియస్గా జిల్లాల వారీగా మాతోటి మాట్లాడారు, పెద్దలందరితోటి మాట్లాడారు, రాహుల్ గాంధీ గారికి చెప్పారు, ఈ జిల్లాలో ఈ పని చేయాలి, ఈ జిల్లాలో ఈయన గుర్తించాలి, ఈ జిల్లాలో ఈ రకంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆమె డీటెయిల్గా చెప్పింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కేంద్ర పార్టీ యొక్క సూచనల ప్రకారంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మంత్రి పదవులు ఇస్తా ఉంటే ఒకళ్ళకి ఎస్సీ మాలకి ఇవ్వాలి, ఒకళ్ళు ఎస్సీ మాదికి ఇవ్వాలి, ఒకళ్ళు బీసీ ముదిరాజుకి ఇవ్వాలని చెప్పి నటరాజన్ గారి సూచన మేరకి ఈ జిల్లాలో సమతుల్యాన్ని పాటించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇంకా 2-3 పదవుల్లో ఇంకా లంబాడీలకు ఇవ్వాలి, ముస్లిమ్స్కి ఇవ్వాలి, ఇంకొక పదవి లేని జిల్లాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. వీటినన్నింటినీ సమన్వయం చేయాలంటే ఇందాక మోతీలాల్ చెప్పినట్లుగా పదవులు 1-2 ఉంటాయి, కోరుకునే వాళ్ళు 10 మంది ఉంటారు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని చూరగొనేటట్టుగా ఆ పదవి కావాల్సిన వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి, కష్టపడాలి. పదవులు ఒకే రోజు రావు. కొంతమందికి అదృష్టవశాత్తు బై లక్కులో 1-2 సార్లు వచ్చినా అవి శాశ్వతంగా నిలబడవు. ప్రజల్లో ఉంచి వచ్చినటువంటి పదవే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ప్రజాభిమానానికి ఏం చేయాలో మీరు మీ మండలాల్లో, మీ గ్రామాల్లో మీరు కష్టపడండి. మీకు చేయూతనిచ్చే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసే బాధ్యత మీ మనిషిగా నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఎవళ్ళం కూడా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఏ తండాకి పిలిస్తే ఆ తండా వచ్చే బాధ్యత నాది. మీరు కూడా చెప్పటమే కాకుండా దాన్ని ఫాలో అప్ చేసి, కొన్ని మంది శాంక్షన్ చేసినా కూడా పనులు కాలేదన్నారు, కొంతమందికి బోర్లకి కరెంటు కావాలన్నారు, కొంతమందికి డొంక రోడ్లు అన్నారు. ఇటువంటి చిన్న చిన్న పనులు మీకు సమస్య కాదు, కానీ ప్రతిసారి మీరు నాకు చెప్పాలి, నేను అధికారులకు చెప్పాలి, అధికారులు వచ్చి మళ్ళీ అటెండ్ కాకపోతే మళ్ళీ చెప్పాలి. నేను ఒక్క పని చేయాలంటే 100 ఫోన్లు చేసినా కూడా కొన్ని కావు. ఎందుకంటే ప్రొసీజర్స్ అట్టుంటాయి, పాలసీ అట్టుంటుంది. అక్కడ అది కూడా ఉండాలి, పిండి కూడా ఉండాలి. ఆ పిండి ఉంటే రొట్టెలు కూడా గబగబా అవుతాయి. అందుకని ముఖ్యమంత్రిని నేను ఎన్నిసార్లు అడుగుతున్నా నేను మీకు చెప్పను. ఆయన కష్టాలు ఆయనకున్నాయి, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నేను మీకు కూడా పంచుకుంటూ వస్తా. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన డబ్బులు ఆయన ఏ నియోజకవర్గానికి ఇవ్వాల. ఒక మండలానికి 600-700 కోట్లు వచ్చినాయి. ఇంకొక 600-700 కోట్లు వస్తే అసలు మీరు అడిగే పనే ఉండదు. ఇంకా నాకు 3.5 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపల మీరు గెలవాలి. కాబట్టి మీ డొంక రోడ్లు కావచ్చు, చిన్న చిన్న సమస్యలు కావచ్చు, అన్నీ శాంక్షన్ చేపిస్తా. మీరు ఐకమత్యంగా ఉండండి, మీరు అనుకున్న అతన్ని గెలిపించండి. మీరు అనుకునే మనిషి ఎట్టు ఉండాలంటే ప్రజలు కోరుకునేవాడై ఉండాలి. మీరు నలుగురు కూర్చోండి, జనాన్ని కూర్చోబెట్టండి, అడగండి, ఎరా మరి మేము నలుగురం అడుగుతున్నాం, మీరు ఎవరు కావాలని అంటే పలానా ఎల్లయ్య కావాలంటే ఎల్లయ్యని పెట్టుకోండి. పుల్లయ్య మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఉంటాడు. ఇందాక వాళ్ళు ఇనానమస్ చేసుకున్నారా? నలుగురు పోటీ పడ్డా కోరికున్న ఒక అడుగు వెనకేసి ఒక అతన్ని ఇనానమస్ చేసుకున్నారు. వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఇనానమస్ చేసిన వాళ్ళ పంచాయతీలకి గేట్ లేదు, లిమిట్ లేదు, ఇన్ని లక్షలని, ఎన్ని లక్షలైనా ఇస్తా.
ముందుగా అయితే మొదటిసారి ఇనానిమస్ అవ్వగానే 10 లక్షలు చెక్ ఇచ్చేస్తా, గవర్నమెంట్ది, నాది కాదు. ఇక మీరు ఇనానిమస్ చేసిన పంచాయతీలకి మీరు చెప్పిన పనులన్నీ చేసే బాధ్యత నాది. కాబట్టి దయచేసి మీకు ఖర్చు ఉండదు, మీ రూపాయి ఖర్చు అవ్వదు, ఇనానిమస్ చేసుకోండి, పనులన్నీ చేయండి. శాశ్వతంగా మాకు ఈ ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు మా ఊరికి కళ వచ్చింది అని మన గ్రామ ప్రజలు అనుకుంటే మన జన్మధన్యం. కాబట్టి దయచేసి ఎవరు కూడా తొందరపడాల్సిన పని లేదు, ఆరాట పడాల్సిన పని లేదు. ఆరాటపడ్డ ఆయాసమే తప్ప పదవులు రావు. కాబట్టి దయచేసి అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండటం, అందరం కలిసిమెలిసి ఉండటం, అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఆ ఊళ్ళో ఏ డివిజన్లో ఏ వార్డులో ఏం చేస్తే ఎట్లా పడతాయి ఓట్లు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు నలుగురు కూర్చుంటే మిమ్మల్ని దమ్ము చేసి నిద్ర బలం, ఇందాక ఎవడో చెప్పారు టీఆర్ఎస్ వాడు భయపడుతుండు, కానీ మీ ఇద్దరిలో ఒకటి దగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తా నేను అని దొంగతనంగా రైతులు వచ్చి చెప్తాడు. ఆ నిజంగానే చేస్తారని మీరిద్దరు గొడవ పడతారు, ఆఖరికి ఆడు కొట్టేద్దామన్నాడు. కాబట్టి అటువంటి జిమ్మిక్కులకి మీరు ఎక్కడా పాల్పడకుండా మీరు అందరూ కలిసిమెలిసి ఉండండి. ఒకరికి ఎంపీటీసీ వెళ్తుంది, ఒకరికి ప్రెసిడెంట్ వెళ్తుంది, ఒకరికి సొసైటీ వెళ్తుంది. ఇంకా కావాలంటే వేరే మళ్ళీ రేపు మార్కెట్ కమిటీలో కొంతమందికి, ఎల్లుండి ఆత్మ కమిటీలు వేసేటప్పుడు మళ్ళీ కొంతమందికి, ఇప్పుడు హరీఫ్ గారు చెప్పినట్టుగా అన్ని కులాలని అన్ని మతాలను కూడా మనం గౌరవంగా తీసుకోవాలి. కాబట్టి ఏ కులం కూడా బయట ఉండటానికి లేదు, ఎవళ్ళం కూడా కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి మీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ నాకు చెప్తుండండి, అయినా చెప్పినా చెప్పకపోయినా పర్వాలా. కాబట్టి దయచేసి కాకపోతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటే తప్ప అధికారులు కూడా పనిచేయరు. కాబట్టి దయచేసి చెప్పాం అవలేదని అనొద్దు. నేను కోప్పడ్డా కూడా 10 సార్లు చెప్పండి, నాకు 10 సార్లు చెప్తే తీసుకొస్తుంది, తీసుకొచ్చినా కూడా చెప్పండి. ఎందుకంటే నేను కూడా మళ్ళీ అధికారిని మందలియాలి. కాబట్టి దయచేసి మీరు మొకమాట పడొద్దు. నేను మంత్రి కింద లెక్క కాదు, మీలో ఒకటిగా లెక్కేసుకోండి. కాబట్టి దయచేసి మనం అభివృద్ధితో పాటు ఆదర్శంగా ఉండాలి. ఇందాకెళ్ళి వాళ్ళు చెబుతారు ఎవడో మట్టి దోలుకుపోయింది అంటారు, మనవాళ్ళకి ఆ పేరు రావద్దు. ఇంకెవడో ఏదో చేసిండు అంటారు, మందు అమ్మిండి అంటారు, మనకు ఆ పేరు రావద్దు. ఇంకెవడో గంజాయి అమ్మిండి అంటారు, మనకు ఆ పేరు రావద్దు. మన క్యారెక్టరే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మనం ఎంత నిజాయితీగా ఉంటామో ఎవడైనా సరే మిమ్మల్ని తీసుకొని వెళ్లాల్సిందే. కాబట్టి దయచేసి క్యారెక్టర్ నిలుపుకోండి, కమిట్మెంట్ తోటి ఉండండి, పార్టీకి కట్టుబడి ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. విజయం మీదే అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.